జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము ద్వితీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులతో చెబుతూ ఉన్నారు. ఏమని? శ్రీసుఖయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడితో చెబుతూ ఉన్నాడు. ఏమని? ఓ పరీక్షిన్నరేంద్ర, నారద మహర్షి వెళ్ళి బ్రహ్మగారిని అడిగినటువంటి ప్రశ్నలకు ఇదిగో బ్రహ్మగారు ఇలా చెబుతూ ఉన్నారు. ఓ నారదా, నీకు నా మీద కరుణ ఉండటం వల్లనే ఇట్లాంటి ప్రశ్నలు అడిగావు. చాలామందికి నాకంటే వేరే ఒక తత్వము ఉన్నది అని తెలుసుకోవటం చాలా కష్టం. నారదా, కేవలము భగవానుని కటాక్షము ఉంటేనే నాకంటే కూడా వేరు తత్వము ఉంది అని తెలుస్తుంది. యథా అర్కః అగ్నిః యథా సోమః యథా ఋక్షి గ్రహతారకాః. ఓ నారదా, లోకములో కనిపించేటటువంటి ప్రకాశాన్ని ఇచ్చేటటువంటి సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఆకాశము, గ్రహాలు, తారకలు, ఈ తేజోరాశులన్నీ కూడా ఆ వాసుదేవుడి తేజస్సుతో తాము ప్రకాశిస్తూ లోకాలని ప్రకాశింపచేస్తూ ఉన్నాయి. అయితే ఆ ప్రకాశమంతా తమదే అని కనుక ఇవన్నీ అనుకుంటే ఎంత అవివేకము అవుతుందో. ఓ నారదా, నేనే సృష్టిని చేస్తున్నా అని కనుక నేననుకుంటే అది అంత అవివేకమవుతుంది. అనగా విశ్వము నెల్ల దీప్తముగా చేయన్ నే సమర్థుండనే, నాకంత సామర్థ్యమేమీ లేదు నారదా. ఓ నారదా, నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానము చెప్పే కంటే ముందర ఇదిగో నేను భగవానునికి నమస్కరిస్తూ ఉన్నాను. ఈ లోకాలన్నింటినీ ప్రకాశింపచేసేటటువంటి, లోకాలన్నింటికీ ప్రేరణ కలిగించేటటువంటి ఆ భగవానుడైనటువంటి వాసుదేవుడైనటువంటి శ్రీమన్నారాయణునికి తస్మై నమో భగవతే వాసుదేవాయ ధీమహి నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఓ నారదా, ఆ పరమాత్మనే నేను ధ్యానిస్తూ ఉంటా. ఆ భగవానుడి అనుగ్రహం వల్లనే తత్వవేత్తలు కూడా ఏమనుకుంటారంటే నా గురించి మాం వదంతి జగద్గురుం, నన్నే జగద్గురువు అని అనుకుంటూ ఉంటారు. ఓ నారదా, ఇదంతా ఆ భగవానుని మాయ. ఎన్ మాయయా దుర్జయయా, ఆ పరమాత్మ యొక్క మాయను ఎవ్వరూ జయించలేరు. ఆ మాయా ప్రభావము చేత మమ అహం ఇతి, నేను నాది అని లోకులందరూ అనుకుంటూ అహంకార మమకారములలో మునిగిపోతూ ఉన్నారు. కానీ ఆ మాయా ప్రభావము వాసుదేవుని దగ్గర, శ్రీమన్నారాయణుని దగ్గర సాగనే సాగదు. ఓ నారదా, లోకములో ఉండేటటువంటి సకల ద్రవ్యాలు, కర్మ, కాలము, స్వభావము, జీవుడు, ఇవన్నీ కూడా వాసుదేవాత్ పరో బ్రహ్మన్ నచ అన్యః, వాసుదేవుని కంటే వేరైనటువంటివి కానే కాదు అంటూ చతుర్ముఖ బ్రహ్మగారు నారదుడు వేసినటువంటి ప్రశ్నలకు సమాధానము చెబుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని శ్రీసుఖ యోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడికి చెబుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని సూత మహర్షి సౌనకాది మహర్షులకు తెలియచేస్తూ ఉన్నారు.
ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది.
అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.